పితృజీ మహారాజ్‌కి పాదాభివందనాలు. ఈరోజు నేను లాస్ట్ ఇయర్ ఆయన్ను కలవడం కుమ్రోల్లో జరిగింది. పితృజీ దగ్గర నాకసల శ్వాస, ఈ ధ్యానం అనేటువంటి దాని మీద ఏమీ నాకు అవగాహన లేదు. కానీ ఏందంటే అక్కడికి కుమ్రోల్లో ఒక ఎలక్ట్రికల్ ఇంజినీర్ పవన్ కుమార్ అనే వ్యక్తి అనుకోకుండా కలవడం, అక్కడి నుంచి మేము కుమ్రోల్లో సార్ ప్రోగ్రామ్ ఉంటే కలిసిన తర్వాత ఆయన్ని కలవడం జరిగింది. జరిగిన తర్వాత బాబు నువ్వు తప్పకుండా శ్వాస మీద ధ్యాస ఈ కార్యక్రమం నువ్వు చేస్తూ ఉండు, లైఫ్లో బాగుంటుందని చెప్పినాడు. చెప్పడం తర్వాత కూడా ఆయన కలిసిన తర్వాత చేయడం మొదలుపెట్టిన తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలు కనిగిరి దగ్గర కూడా కొన్ని కార్యక్రమాలు చేశాము. గిద్దలలో కూడా మనకన్నా ఎంతోమంది సీనియర్స్ ఎంతోమంది ఉన్నారు. శ్వాస మీద ధ్యాస ప్రోగ్రాం చేస్తాం, చాలా బాగున్నది. ఈ పిఎంసి ఛానల్ ద్వారా కూడా ప్రతిరోజు టీవీలో కూడా చూడడం కూడా జరుగుతుంది. అందరూ అంటే ఒక ఆరోగ్యం ఈ రోజుల్లో ఉన్నటువంటి మానసికంగా ఎన్నో ఒత్తిళ్ళు అన్నిటి ఉండడం వల్ల మనం శ్వాస అనేటువంటి దాని మీద ప్రోగ్రాం చేసిన వల్ల ఆరోగ్యవంతంగా మనసు బాగా ప్రశాంతంగా ఉండడం కూడా అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తన పిల్లలు కూడా ఇంట్లో కూడా చెప్పడం, మన పిల్లలకి పెద్దలకి ఇది ఒక కార్యక్రమం మాదిరి. ఎన్నో కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి. అన్నిటికంటే కూడా ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటిది పితృజీ మహారాజ్ గారు ఆధ్వర్యంలో ఆయన చేసినటువంటిది చాలా మంచిది. అందరికీ కూడా ఒక వయసు అనేటువంటిది లేదు, ఎవరైనటువంటి వారు కూడా ఈ చేయొచ్చు. ఈ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉండేటువంటి రోజుల్లో ఇలాగే ఈ కంప్యూటరైజు ఈ భోజనం కార్యక్రమం ఇవన్నీ తినడం వల్ల కాకుండా శ్వాస మీదటువంటి ధ్యాస చేసుకొని శాకాహారిగా మాంసాహారం వల్ల ఎన్నో అనార్థాలు ఉంటాయి. శాకాహారి అయితే తన శరీరంలో కానీ ఆరోగ్యవంతంగా చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని అందరూ కూడా ఈ కార్యక్రమాలు ముందు గిద్దలూరు నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. అన్ని మండలాలు కూడా కొమ్మరోలు, రాచల్ల, ఖమ్మము, బేస్తారపేట, అర్ధవీడు, గిద్దలు ఉన్నాయి. వీటన్ని కలిసి ఇక్కడ ఒక పిరమిడ్ ధ్యాన మందిరం కట్టాలని మనందరం ఇక్కడ పెద్దలు, మా సీనియర్ గురువులు అందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని, ఒక పిరమిడ్ ధ్యానం అనేటువంటి దాన్ని చేస్తే అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి దానికి ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడడం వల్ల ప్రతి ఒక్కరూ కొంత టైం ప్రతిరోజు కొంతగానే వాళ్ళకి టైము ఎన్నో చేస్తూ ఉంటారు ప్రోగ్రామ్ అనేది. ఒక టైం అనేటువంటిది నేను తీసుకొని ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఆ ధ్యానం అనేటువంటిది చేస్తే ఆ చేయడం వలనటువంటి తన ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఆరోగ్యంగాని ఎన్నో అటువంటి ఇది కొన్ని గుణగణాలు కూడా కొన్ని అభివృద్ధి కూడా శరీరం కానీ అన్నిటి అభివృద్ధి కూడా చెందుతుంది. అందువల్ల నేను చెప్పేది ముఖ్యంగా ఏంటంటే ఒకరిని కలుపుకొని ఈ పిఎంసి ద్వారా ఛానల్లో చాలా టీవీలో వస్తూ ఉంది, ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటాం. నేను కూడా ఈ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి చాలా బాగా ఉంది. వీళ్ళు ఎంతోమంది వచ్చి ప్రతి ఒక్కరికి ఈ పిరమిడ్ శ్వాస మీద ధ్యాస అనేటువంటి దాని ప్రోగ్రాం మీద మనకు తెలిసిన వాళ్ళకి కానీ, మనకు మిత్రులకు కానీ, పిల్లలకు కానీ, భార్యలకు కానీ ఎవరైనా సరే ఒక వృధా వయసు అనేది కాదు, వయసుతో సంబంధమే లేదు. ప్రతి ఒక్కరు చేస్తూ ముందుకు వెళ్తే ఈ ఫ్యూచర్లో రాని శ్వాస మీద ధ్యాస అనేటువంటి ప్రోగ్రాము చాలా బాగుంది. కావున అందరూ కూడా కలిసి మెలిసిగా ముందు ఇద్దరు కూడా ప్రోగ్రాము చేయాలని, పితృజీని కూడా పిలవాలని, ఇక్కడ ఒక పెద్ద ప్రోగ్రాం చేయాలనుకుంటున్నాం. అందరం కలిసి కూడా ఒక ధ్యాన మందిరం కోసము మేము ఒక స్థల సేకరించి అందరం కలిసి కట్టుగా ఒక పిరమిడ్ అనేటువంటిది కట్టాలనే ఆలోచనతో ఉన్నాము. కాబట్టి ఈ ప్రోగ్రాం వాళ్ళు ఎంతో కష్టం మాకు వచ్చి ఈ ప్రోగ్రాం చేశారు. అలానే ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ పితృజీ గారికి ప్రాణావందనాలు చేస్తున్నాము. ఆయన బాగా ఆరోగ్యవంతంగా ఉండాలని, ఆయన ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఎల్లలు ఉండాలని కోరుకుంటూ ఈ శాకాహారం అనేటువంటిది శాకాహారం చాలా చాలా మంచి కార్యక్రమం. శాకాహారం తినడం వల్ల మనిషికి ఆరోగ్యవంతంగా దాని శరీరంలో ఎన్ని ఉపయోగపడుతుంది. శాకాహారాన్ని గురించి అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కనిగిరిలో ఒక ప్రోగ్రాం కూడా చేశాము శాకాహారం గురించి. ఆ రోజు పితృమహారాజ్ ఇచ్చి అక్కడ పెద్ద అందరికీ చాలా ప్రోగ్రాం. శాకాహారం కూడా చాలా మంచిది. మేము కూడా ఫస్ట్ నుంచి కూడా కొద్దిగా తగ్గిస్తూ ఇప్పుడు శాకాహారవంతంగానే ఉన్నాము మేము. శాకాహారము అలానే ఈ ఛానల్ అనేటువంటిది ప్రతిరోజు చూస్తున్నాం. సేకరణ వల్ల అందరూ కూడా ఈ శ్వాస మీద ధ్యాస పిఎంసి ఛానల్ చాలా బాగుంది. అందరికీ చెప్పడం కూడా జరిగింది. నేను కూడా ఒక ప్రోగ్రామ్ మాజీ సైనికుడిగా ఇక్కడ 6 మండలాల సెక్రటరీగా ఉన్నాను. అందుకని అందరికీ కూడా మాజీ సైనికులు కూడా వాళ్ళు రిటైర్ ఇచ్చిన తర్వాత కూడా అందరికీ నేను
దీని గురించి కూడా చెప్పడము, ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి పిఎంసి ఛానల్ అందరూ కూడా చూసి దానిలో విషయాలు తెలుసుకొని మనం కూడా 10 మందికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.